వెస్ట్ మారేడుపల్లి డివిజన్ యోగి అండ్ టీమ్. రండి బాబు తొందరగా. యోగి అండ్ టీమ్. వెస్ట్ మారేడుపల్లి డివిజన్ డిఎస్ స్థాయిలో వచ్చారు వీళ్ళందరూ కూడా కోపాలో మంచి ప్రతిభ గల వాళ్ళు. ప్రీ మెట్రిక్ నుండి అప్ టు 10th క్లాస్ సార్ వీళ్ళంతా. అదే విధంగా రన్నర్ అప్ గా గోల్కొండ నర్మదా అండ్ టీమ్, నర్మదా హెచ్డబ్ల్యూ కన్సర్న్డ్ బోర్డర్స్ అందరు రావాల్సిందిగా కోరుచున్నాం. మీరు రన్నర్ అప్ తొందరగా. రన్నింగ్ రేస్ అందరు రెడీ ఉండాలి. రన్నింగ్ 100 మీటర్స్ చిరుకలు ఉన్నారు, చింతపులు వాళ్ళందరూ రావాల్సిందిగా రెడీ ఉండాల్సిందిగా కోరుతున్నాం. మా జిల్లా కలెక్టర్ గారికి సాధారణంగా ఆహ్వానిస్తాం. వేదికపైకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా డిఎస్ఓ గారు సుధాకర్ గారు, మరి డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థులచే స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జి ఆసన్న సార్ గారు డిప్యూటీ డైరెక్టర్ వారు కూడా మన అనుదీప్ శెట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బీసీ సంక్షేమ శాఖ తరఫున హైదరాబాద్ జిల్లా కళాశాల మరియు ప్రీ మెట్రిక్ వసతుల విద్యార్థులకందరూ కూడా గత 5 రోజుల నుండి మరియు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ నందు అందరికీ కూడా ఆట పోటీలు నిర్వహించి ఆ విజేతలకు ఇప్పుడు బహుమతి ప్రదానం ఉంటుంది. కాబట్టి ఈ సభను ఉద్దేశించి మన డిప్యూటీ డైరెక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి సూచన మేరకు మా కమిషనర్ గారు యావత్ రాష్ట్రంలో మరి బీసీ వసతి గృహాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి డివిజనల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశానుసారంగా మరి నిధులు ఇంకా ఇవ్వకపోయినా మనం జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి కొంత నిధులు సార్ వెంటనే మన రిక్వెస్ట్ మన్నించి మనకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. సో వారికి ప్రత్యేకంగా సార్కు ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి, అలాగే డిపిఆర్ఓ గారికి, అలాగే ఐఎన్పిఆర్ అనంతం గారికి మరి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరి యావత్తు రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో మరి స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది సార్. దాంట్లో మన హైదరాబాద్లో మరి 8 తారీఖు నుంచి నవంబర్ 8 నుంచి మనం కొన్ని జిహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ అంబర్పేటలో కొన్ని ఆటలు ఆడిపించుకున్నాం సార్. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని ఆటలు ఆడించుకున్నాం సార్. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా మనము విన్నర్స్, రన్నర్స్ వారికి ప్రైజులు మరి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అందిపుచ్చుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఎవరైతే విద్యార్థులు మీ ప్రతిభ చూపారో దీంట్లోంచి కూడా మనం స్టేట్ బాడీని సెలెక్ట్ చేసి టీంని స్టేట్ పంపిస్తాము. మరి అందరూ కూడా స్టేట్లో కూడా మరి
ఇలాగే జిల్లాలో ఎలాగైతే మీరు విన్నర్ రన్నర్గా మరి ఇక్కడ ప్రతిష్ఠించి మీ ప్రతిభను ప్రతిష్ఠించి ఏదైతే ప్రైజులు అందుకోబోతున్నారో మరి మన జిల్లాకు మన మంత్రి గారే ఇన్ఛార్జ్. మన హైదరాబాద్ జిల్లాకు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మరి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టరు. మరి ఆయన మన హైదరాబాద్ జిల్లాకు మన డిపార్ట్మెంట్కు కూడా ఒక గౌరవ మంత్రివర్యులుగా ఉన్నారు. మరి వారి ప్రతిభని మరి మన జిల్లా కలెక్టర్ గారు కూడా మీకు జిల్లా కలెక్టర్ గారి గురించి ఒక్క నిమిషం చెప్పాలి. మీరందరు ఇక్కడ ఉన్నారంటే ఒక పెద్ద సెలబ్రిటీతో ఉన్నట్టు లెక్క. సారు 2017 బ్యాచ్లో యావత్తు భారతదేశంలోనే సివిల్ ఎగ్జామ్ రాసినప్పుడు మొట్టమొదటి ర్యాంక్ తీసుకొచ్చారు సార్. అంటే ఇంకో డిజిట్ ఉండదు. అట్లా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తితో మనము ఈరోజు ప్రైజులు అందుకోబోతున్నాం అంటే మనం అందరం అదృష్టంగా భావించాలి. మరి ఇదే మనం స్టేట్ మీట్ లో కూడా స్టేట్ స్పోర్ట్స్ మీట్ లో కూడా మరి ఇట్లాగే ప్రతిభ మీరు కనబరిచి మరి ఇలాగే ప్రైజులు తేవాల్సిందిగా విద్యార్థులకు నా ఆశీస్సులు ఇస్తూ మరి డివైఎస్ఓ గారు సుధాకర్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. అందరికీ నమస్తే. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో బీసీ వసతి గృహ విద్యార్థులకు డివిజన్ మరియు జిల్లా స్థాయి క్రీడోత్సవాల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ, రియల్ స్పోర్ట్స్ మెన్ అండ్ 100% ఫిట్నెస్ పర్సన్ శ్రీ అనుజు శెట్టి గారికి, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఈ మొత్తం ప్రోగ్రామ్ని చేస్తున్నటువంటి బీసీ వెల్ఫేర్ ఆశన్ సార్ గారికి, మరి మా డిపిఓ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి, విద్యార్థి విద్యులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మరి చాలా షార్ట్ పీరియడ్ లోపల ఆశన్న గారు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముగించారని చెప్పడమే తప్పదు. మరి ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలి అంటే వసతులు తక్కువగా ఉండి వనరులు తక్కువగా ఉన్నా కూడా మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసేసుకొని మనకు వసతులు వనరులను సమీకరించి మరి హైదరాబాద్ జిల్లా ఎలాగైతే రాష్ట్రంలో క్యాపిటల్ జిల్లాగా ఉందో మరి రాష్ట్రంలో కూడా ఆదర్శంగా ఇప్పటివరకే చూస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్లో ఎక్కడ చూసినా కూడా మన సార్ యొక్క ముద్ర కనిపిస్తూ ఉంది. ఎంతో మార్పులు చేర్పులు తీసుకొచ్చేసేసి మన విద్యార్థులను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భం. మరి ప్రతి విద్యార్థి కూడా సార్ లాగా ఒక ఐఏఎస్ టాప్ ర్యాంకర్ కావాలనే సార్ ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఒక ఎడ్యుకేషన్లోనే కాకుండా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా మరి అట్లాగే ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో సార్ ప్రత్యేకంగా చొరవ తీసేసుకొని మనకు వసతులు కల్పించేందుకు, వనరులు కల్పించేందుకు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో డిసెంబర్ 7 నుంచి మనకు డివిజనల్ స్థాయి, మనకు జిల్లా స్థాయి, మనకు సీఎం కప్ టోర్నమెంట్ కూడా ఉండబోతుంది. మరి దానికి మీరు అందరు కూడా సిద్ధంగా ఉండాలి. పోయినసారి హైదరాబాద్ జిల్లా ఛాంపియన్గా ఉంది రాష్ట్రంలో. మరి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఈ సీఎం చేతుల మీదుగా ప్రతి కార్యక్రమం మన సార్ చేతుల మీదుగా జరుగుతూ ఉంది. సీఎం ట్రోఫీ జరిగినప్పుడు కూడా సీఎం ట్రోఫీని కూడా రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, మన కలెక్టర్ గారి చేతుల మీదుగా మన హైదరాబాద్ జిల్లా సాధించాలని, వారికి నా యొక్క పూర్తిగా సహకారాలు మనకు అందించాలని కోరుతూ, మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కలెక్టర్ గారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ప్రజావాణి ఇంకా కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి చిన్నారులను ఆశీర్వదిస్తున్నందుకు, స్పోర్ట్స్ పైన ఇంత మక్కువ చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా క్రీడా శాఖ తరఫు నుంచి నేను సార్కి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన బీసీ సంక్షేమ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్న. థ్యాంక్ యూ అనండి. గౌరవ కలెక్టర్ గారు మరి చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఈరోజు. మనకు ప్రెసిడెంట్ గారు కూడా రాబోతున్నారు హైదరాబాద్కు, మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు. ఆ మీటింగ్ ఉంది, తర్వాత గ్రీవెన్స్ ఉంది. చాలా బిజీ ఉన్నప్పటికీ మరి మనకు ఈ అవకాశాన్ని, సమయాన్ని ఇచ్చినందుకు వారికి మా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సార్ ఒక పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడవలసి కోరుతాం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆశన్న గారికి, డిపిఆర్ఓ అబ్దుల్ గారికి,
అదేవిధంగా డివైఎస్ఓ సుధాకర్ అండ్ ఐఎన్పిఆర్ అనంత్, ఇక్కడికి చేసినటువంటి పిల్లలు, వారి టీచర్స్ అండ్ బీసీ సంక్షేమ శాఖ అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ జిల్లాలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ కార్యక్రమాల్లో మీరందరూ ఛాంపియన్స్గా హైదరాబాద్ జిల్లాలో నిలవడం చాలా చాలా సంతోషంగా మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. స్పోర్ట్స్ ఎప్పుడు కూడా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ భాగంగా మనం భావించాలి. అది చదువుతున్నప్పుడు కానీ చదివిన తర్వాత కానీ ఎప్పుడు జాయిన్ కానీ స్పోర్ట్స్ ఆట అనేది అది ఓన్లీ ఫిజికల్ ఫిట్నెసే కాదు, మానసికంగా కూడా మనకి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా టీం వర్క్, ఒక జయోపజయాల్ని ఎట్లా తీసుకోవాలా, గెలిస్తే ఎట్లా హుందాతనంగా మనం ఉండాలా, ఓడిపోయినా అది ఎట్లా తీసుకొని మనం దాంట్లో ఏం నేర్చుకొని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గెలిచేటప్పుడు గెలవడానికి ఎట్లా ప్రయత్నం చేయాలా, ఇంకా మెరుగైన ఎఫర్ట్ ఎట్లా ఇవ్వాలా అనేది స్పోర్ట్స్ ద్వారా మనందరికీ తెలుస్తుంది. సో స్పోర్ట్స్ బాగా ఆడిన వాళ్ళు, స్పోర్ట్స్ మంచిగా నేర్చుకున్న వాళ్ళు నా బుక్లో జీవితాన్ని కూడా బాగా వాళ్ళు మంచిగా తీసుకుని వెళ్తారు ముందుకి. సో అకాడమిక్స్లో ఉండాలా, స్పోర్ట్స్లో కూడా తప్పకుండా రాణించాలా. సో మీరందరూ కూడా ఛాంపియన్స్గా నేడు హైదరాబాద్ జిల్లాలో ఉన్న కాంపిటీషన్లో మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఇంకా మీరు పదును పెట్టాలా. దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మనం ఎంత మంచిగా మనకు ఆడడం వచ్చి అనుకున్నా కానీ దానికి ఇంకా చాలా లెవెల్స్ ఉంటాయి. ఎవరన్నా కానీ స్పోర్ట్స్ అనగలరా, నాకు ఇంతకంటే ఇంకా నేర్చుకోవాల్సింది లేదు, నాకంటే ఇంకెవరు మెరుగైన లేరని ఎప్పుడన్నా మనం అనుకోగలమా? ఏ స్పోర్ట్స్ అయినా. విరాట్ కోహ్లీ అయినా కానీ క్రికెట్ గురించి అట్లా అనగలరా, క్రికెట్ ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏం లేదని? అంత లెవెల్ ఉన్నా కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు, ప్రతిరోజు వాళ్ళ స్కిల్ని ఇంకా ఎట్లా మెరుగుపరుచుకోవాలనే దానికి ఆ ప్రయత్నం ఉంటుంది. సో ఆ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ ఒక కప్పు గెలిస్తేనో లేదా ఒక గేమ్ ఓడిపోతేనో మనది అక్కడితో ఎండ్ అయినట్టు కాదు. ప్రతిసారి ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటాం మనం ముందుకు పోవాలా. లాస్ట్ టైం గెలిచినా కానీ ఈసారి ఇంకెక్కువ రన్స్తో గెలవాలి, ఇంకెక్కువ పాయింట్స్తో గెలవాలా అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్, ఎట్లా మనం ముందుకు పోతున్నాం అనేది. గెలిపోవటంలో సహజం, అది పారామీటర్ కాదు. కానీ ఈ గేమ్కి ఇంకో గేమ్కి ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ పారామీటర్. అది దృష్టిలో పెట్టుకొని పోతే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆడి తీరుతారు. ఇంకా నైపుణ్యవంతులై మంచిగా ఇంకా మీ తల్లిదండ్రులకి, మీ టీచర్లకి, మీ మన డిపార్ట్మెంట్కి, మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారు. రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మీరందరూ రాణించాలా, ఇంకా మంచిగా పోటీ పడాలా, ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం హైదరాబాద్ లెవెల్లో గెలిచినాము, రాష్ట్ర స్థాయి అంటే ఇంకా మంచి వాళ్ళు వస్తారేమో, చాలా నైపుణ్యవంతులు వస్తారేమో, అక్కడక్కడ కోచింగ్ తీసుకొని వస్తారేమో, మనకన్నా బాగా ఆడేటోళ్ళు ఉంటారేమో అనే ఆలోచన వస్తుంది. ఆ భయంని తీసేయాలి. అది ఒక్కసారి మన మైండ్లో వచ్చిందంటే మీరు ఆల్రెడీ గేమ్ ఓడిపోయినట్టే. మనకంటే ఎక్కువ నైపుణ్యం ఉండొచ్చు, కానీ నేను ఇంకా కష్టపడి నేను గేమ్కి పోతాను, నేను నా యొక్క 100% నేను ఇస్తాను. గెలిపోయినా ఓటమైనా తర్వాత సంగతి. ఫస్ట్ నేనైతే 100% ఎఫర్ట్ ఇచ్చి ఖచ్చితంగా నేను గెలుపు వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను మనసులో గట్టిగా అనుకుంటే ఇవాళ గెలిచిన వాళ్ళే రేపు రాష్ట్ర స్థాయిలో కూడా మీరే ఛాంపియన్స్గా వస్తారు. సో కాబట్టి ఎవరికి భయపడొద్దు. ఏ కాంపిటీషన్, ఏ జిల్లాలో వేరే వాళ్ళు ఎక్కడో కోచింగ్ తీసుకొని ఏమో చేసి వచ్చి వాళ్ళు గెలుస్తారేమో అనేది మనసులో పెట్టుకోకూడదు. మీ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలా. కాన్ఫిడెన్స్ ఉండాలా, కాన్ఫిడెన్స్తో పాటు కృషి ఉండాలా. రెండిట్లో ఏదో ఒకటి ఉండి ఇంకొకటి లేకపోయినా వేస్టే. ఎంతో కృషి చేసాం కానీ కాన్ఫిడెంట్ లేకపోతే ఏం లాభం? అక్కడ పోయినాక ఓడిపోతాం. ఉట్టి కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఏం ప్రయత్నం చేయలేదు, మేకపోతే గాంభీర్యం అంటారు. ఉట్టి కాన్ఫిడెన్స్ ఉంటే నడవదు కదా. సో హార్డ్ వర్క్ ప్లస్ కాన్ఫిడెన్స్
చేస్తే ఖచ్చితంగా రేపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రేపు మళ్ళా రాష్ట్ర స్థాయిలో మీరందరూ కూడా చేసి గౌరవ మంత్రివర్యుల చేతులుగా గౌరవ ముఖ్యమంత్రుల చేతుల మీదుగా అందుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. టీచర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. హాస్టల్ నిర్వహణ అధికారులు, హెచ్డబ్ల్యూఓస్, వాళ్ళ సూపర్వైజరీ ఆఫీసర్స్, డివిజనల్ ఆఫీసర్స్, బీసీఎల్ఫై డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలుపుతూ మన టీంని ఇంకా సానబెట్టి రాష్ట్ర స్థాయికి పంపించేటప్పుడు ఇంకా కృషి చేసి ఖచ్చితంగా స్టేట్ కప్ కూడా మన హైదరాబాద్ జిల్లాని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. పెద్దమ్మా స్టేట్ కప్ లేదా? అదే వయసు రావట్లేదు అయితే. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మా పిల్లలు తప్పకుండా తీసుకొస్తారు సార్, నేను ఆశిద్దాం సార్. ఇప్పుడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ గౌరవ కలెక్టర్ చేతుల మీద ఇవ్వాల్సింది కోరుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులందరూ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు సార్ చాలా చక్కని ఉపన్యాసం ఇచ్చారు. కాబట్టి మీరందరూ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో పైకొచ్చిన నాడే విజయం సాధిస్తాం. కాబట్టి సార్ గారి మాటల్ని అందరూ కూడా సూచన తప్పకుండా చక్కగా పాటిస్తూ మంచి ప్రైజులు తేవాల్సిందిగా సభాముఖంగా కోరుతున్నాను. ఇప్పుడు కబడ్డీ ప్రీ మెట్రిక్ హాస్టల్ బాయ్స్ విన్నర్స్ యోగి నాయుడు అండ్ టీమ్. కబడ్డీ యోగి నాయుడు అండ్ టీమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్. విన్నర్స్ కు ట్రోఫీ ఇస్తారు. మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మీ ట్రోఫీని అందుకోవడం అంటే మీ పూర్వజన సుకృతాన్ని బాధించాలి. అది ఇన్స్పైర్ కావాలి. స్టేట్ లెవెల్లో మంచి స్థాయిలో మీరు అందరూ ఆడవలసిందిగా ఈ యొక్క సభాముఖంగా మీరు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్డబ్ల్యూ కన్సర్న్ హెచ్డబ్ల్యూ కూడా రండి, ఏబిసిడి కూడా ఉండండి. అదేవిధంగా థ్యాంక్ యూ. కబడ్డీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ నుండి ముషిరాబాద్ హాస్టల్ వీళ్ళందరూ వీరందరూ మొదటి స్థానం సాధించారు. ప్రతి హాస్టల్ నుండి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. ఒక హాస్టల్ కూడా ఇవ్వాలి. ఈ 4-5 రోజులు వరుసగా అన్ని హాస్టల్ కూడా పార్టిసిపేట్ చేస్తూ హాస్టల్ పెట్టి మీరు విజేతలుగా వచ్చారు. కంగ్రాట్స్ అందరికి కూడా. అదేవిధంగా రన్నరప్ గా వచ్చినటువంటి బల్కంపేట వసతిపుర విద్యార్థులు నెక్స్ట్ ట్రోఫీని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెడీ ఉండండి. కబడ్డీలో సెకండ్ ప్రైజ్ రన్నరప్ గా వచ్చిన వారు కూడా వరుసగా వచ్చి ట్రోఫీని మరియు మెడల్స్ తీసుకోవాల్సిందిగా హెచ్డబ్ల్యూ కూడా ఉందండి పక్కన. హెచ్డబ్ల్యూ కన్సర్న్ హెచ్డబ్ల్యూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అదేవిధంగా కబడ్డీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాయ్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ సికింద్రాబాద్ బాయ్స్ హాస్టల్ బన్నీ ఉదయ్ అండ్ టీమ్ చాలా చక్కని ప్రతిభ కనబట్టారు సార్. పోస్ట్ మెట్రిక్ లా ఎక్సలెంట్ రైడర్స్ ఉన్నారు, క్యాచర్స్ చాలా బాగున్నారు. బన్నీ ఎక్సలెంట్ సార్. ఈ బాబు రన్నింగ్ లో టాపర్ సార్ బాగా. పోస్ట్ మెట్రిక్ కబడ్డీ బాయ్స్ సికింద్రాబాద్ బాయ్స్ హెచ్డబ్ల్యూ అరుణ మంచి తర్పినిచ్చావు మా కంగ్రాచులేషన్స్. అదే స్టేట్ లెవెల్లో కూడా మనకు టీం నుండి కంపల్సరీగా కప్పు రావాల్సిందిగా కోరుతున్నాం. Bunny and team first prize post metric hostels from intermediate to PG. కంగ్రాచులేషన్స్ బిడ్డ, చాలా చక్కగా ఆడారు. మీరందరూ కూడా మంచి ప్రతిభ ఉంది. ఇంకా దాన్ని మంచిగా వజ్రం లేక సానబెట్టి మీరందరూ స్టేట్ లెవెల్లో కూడా మంచి ప్రైజులు తేవాల్సిందిగా మీకు అందరికీ సభాముఖంగా కోరుతున్నాం. నెక్స్ట్ రన్నర్ అప్ ఉన్నారు, వాళ్ళకందరికి కూడా మళ్ళీ దాంట్లో స్టేట్ లెవెల్లో ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. అందరికి కూడా ధన్యవాదాలు బాబు, చక్కగా ఆడారు. సెకండ్ ప్రైజ్ వచ్చింది. అయినప్పటికీ మంచి ప్రతిభ గల వాళ్ళని అందరినీ కూడా ఒక టీమ్ లో తయారు చేస్తాం స్టేట్ టీమ్ లో.
కంగ్రాచులేషన్స్. అదే విధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ సికింద్రాబాద్ గర్ల్స్ హాస్టల్. కన్సర్న్ ఏబిసిడిఓ హెచ్డబ్ల్యూ కూడా ఉండాలి. గర్ల్స్ లో మంచి ప్రతిభ ఉంది వీళ్ళకందరూ కూడా. కబడ్డీలో మాత్రం చాలా చక్కగా ఆడారు అమ్మాయిలు కూడా. కంగ్రాచులేషన్స్ హెచ్డబ్ల్యూ గారికి, అదేవిధంగా ఏబిసిడిఓ గారికి. మమత అండ్ టీమ్ కబడ్డీ పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. అదేవిధంగా రన్నర్ అప్ సెకండ్ ప్రైజ్ మారుతి నగర్ గర్ల్స్ హాస్టల్ మారుతి నగర్ కన్సర్న్ హెచ్డబ్ల్యూ ఏబిసిడిఓ అండ్ బోర్డర్స్ షుడ్ బి కమ్ హియర్. రండి అమ్మాయిలు తొందరగా కానివ్వండి, సార్ గారికి టైం లేదు. తొందరగా కిక్ అరే అందరికీ కంగ్రాచులేషన్స్. అదే విధంగా వాలీబాల్ పోస్ట్ మెట్రిక్ బాయ్స్ గోషామాల్ అండ్ టీమ్ రాజేష్ అండ్ టీమ్ రండి. వాలీబాల్ హెచ్డబ్ల్యూ గారు చిత్రలేఖ మీరు కూడా ఉండండి. వాలీబాల్ మంచి ప్రతిభ కనబరచారు సార్, వీళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఉన్నారు. అయితే ఓడిపోయిన రన్నరప్ వచ్చిన టీంలకి కూడా కొద్దిగా ప్రతిభావంతులు తీసి మళ్ళీ కొత్త టీమ్ గా తయారు చేస్తాం. చాలా చక్కగా ఆడారు. ఎక్సలెంట్ కటింగ్ ఉంది, ఎక్సలెంట్ పుషప్ ఉంది, అన్ని బాగున్నాయి. కంగ్రాట్స్ బిడ్డ. స్టేట్ లెవెల్ కూడా మనం కప్పు సాధించాలి. అదేవిధంగా రన్నర్ అప్ సెకండ్ ప్రైజ్ బాయ్స్ హాస్టల్ సికింద్రాబాద్. కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్, వాలీబాల్ లో కూడా సెకండ్ ప్రైజ్ రన్నర్ అప్ వచ్చారు. అరుణ మేడం చాలా స్పోర్ట్స్ కూడా బాగా తర్పిదిస్తున్నాం, చాలా సంతోషం అమ్మా. కంగ్రాట్స్. రండి తొందర రండి బిడ్డ కానీ. కంగ్రాచులేషన్స్. మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా స్టేట్ లో చాలా అన్ని డిస్ట్రిక్ట్ 33 జిల్లాల వాళ్ళు వస్తారు. స్టేట్ లెవెల్ కూడా పార్టిసిపేట్ చేసి కలెక్టర్ గారు చెప్పినట్లు మనకు ప్రైజ్ రావాలి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రావాలి కబడ్డీ అంటే వాలీబాల్. కంగ్రాట్స్. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ వాలీబాల్. గర్ల్స్ లో అమ్మాయిలు కూడా మీరేం తక్కువ కదని వాలీబాల్ లో కూడా చక్కని ప్రతిభ కనబచ్చారు. ముషిరాబాద్ హాస్టల్ గర్ల్స్ రండి తొందరగా రండి అమ్మా. సోనీ అండ్ టీమ్ మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా వెరీ గుడ్. వాలీబాల్ గర్ల్స్ పోస్ట్ మెట్రిక్ వీళ్ళు విన్నర్స్ సోనీ, శిరీష, పూజిత, అనుష, దివ్య. కంగ్రాచులేషన్స్. మెడల్స్ ఇచ్చేయండి, చేతికి ఇచ్చేయండి అందరికీ. అదేవిధంగా రన్నర్ అప్ సెకండ్ ప్రైజ్ సికింద్రాబాద్ గర్ల్స్ హాస్టల్. క్లాస్ కొట్టండి అందరు బాబు. సుజాత మేడం గారు హెచ్డబ్ల్యూ కన్సర్న్ హెచ్డబ్ల్యూ మంచిగా ఆడిపించారమ్మా. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయించి స్టేట్ లెవెల్లో కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఖోఖో ఇప్పుడు నెక్స్ట్ ఖోఖో టీమ్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్కి వెళ్ళి పోస్ట్ మెట్రిక్ ఫస్ట్ కార్బన్ గర్ల్స్ పోస్ట్ మెట్రిక్ గోల్కొండ డివిజన్ సంగీత అండ్ టీమ్ రండి అమ్మా. ఖోఖో తొందర రండి అమ్మా. గోల్కొండ డివిజన్కి వెళ్ళి కార్వాన్ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి వీళ్ళందరూ విన్నర్స్. ఖోఖోలో చక్కని ప్రతిభ కనబచ్చారు.
డివైఎస్ఎఫ్ వాళ్ళు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు మాకు ఇక్కడ గ్రౌండ్ ఇచ్చి కోపాన్ని ఇక్కడనే ఆడిపించాము. చాలా చక్కని గ్రౌండ్ సార్, మీకు కూడా ధన్యవాదాలు సార్. బీసీ తరఫున మంచి ప్రతిభ కనబరిచారు. వీళ్ళందరూ కూడా మొదటి స్థానంలో ఉన్నారు. వీళ్ళు అందరికీ హెచ్డబ్ల్యూఎస్ విద్యార్థులకు అందరూ కూడా కంగ్రాచులేషన్. గోల్కొండ డివిజన్ కార్వానత్తులు. అదేవిధంగా రన్నర్ అప్ గోషవాల్ గర్ల్స్ రండి అమ్మా, తొందరగా రావాలి. కప్పు తీసుకున్నప్పుడు క్లాస్ కొట్టాలి అందరు బాబు, అందరు అమ్మాయిలు కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి కదా. గర్ల్స్ హాస్టల్ గోషామాల్ గర్ల్స్ హాస్టల్ రన్నర్ అప్ ఖోఖో. కంగ్రాచులేషన్స్ అమ్మా అందరికి విద్యార్థులకు, హెచ్డబ్ల్యూ కన్సర్న్ హెచ్డబ్ల్యూ కూడా. అదే విధంగా ఖోఖో ప్రీ మెట్రిక్ హాస్టల్ and team please come. అదే విధంగా నెక్స్ట్ రన్నర్ అప్ టీమ్ కూడా రెడీ అవునండి, రండి. ఫలక్నుమా హాస్టల్ గర్ల్స్, ఫలక్నుమా గర్ల్స్ రండి, రెడీ ఉండండి. రండి అమ్మా, మీరు తొందర రండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఖోఖో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాయ్స్ అలియాబాద్ చార్మినార్ న్యూ సికింద్రాబాద్ డివిజన్ స్థాయి చార్మినార్ డివిజన్ గెలిచింది. రండి విన్నర్స్ ప్రశాంత్ అండ్ టీమ్, ఖోఖో ప్రశాంత్ అండ్ టీమ్. అలియాబాద్కి వెళ్ళి శ్రీకాంత్. ఈ శ్రీకాంత్, అజిత్, శివ, సాయి చరణ్, రాజేష్ మంచి ప్రతిభ కలవచ్చారు. మీరందరూ కూడా స్టేట్ టీమ్ కూడా మీరు సెలెక్ట్ అవుతారు కాబట్టి మళ్ళీ ప్రాక్టీస్ బాగా చేయవలసిందిగా సభాముఖంగా మీకు అందరికీ కోరుతున్నాం. అదే విధంగా ఖోఖో పోస్ట్ మెట్రిక్ బాయ్స్ విన్నర్స్ అయిపోయింది. ఇప్పుడు రన్నర్ అప్ అది గోల్కొండ డివిజన్ సచిన్ అండ్ టీమ్, బాలు, సాయి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. రన్నర్ అప్ ఖోఖో తొందర రండి బాబు, తొందర రండి అమ్మా, తొందర రండి. కన్సర్న్ హెచ్డబ్ల్యూస్ కూడా ఉండండి. అల్లరి చేయకూడదమ్మా, అందరు అమ్మాయిలు. ఒకసారి సార్ కలవండి. సృజన ఏమో ఫాస్ట్ గా పరిగెత్తింది. ప్రీ మెట్రిక్ సృజన సార్ గచ్చారా? ఓకే. సృజన, రాజేశ్వరి, సరస్వతి ఫస్ట్ సెకండ్ థర్డ్. లేవు కప్పులు స్వీట్స్ ఇస్తే ఇవ్వండి మరి ఇష్టం. అందరి తరఫున దీనికి రాదు అది. గర్ల్స్ అందరు కల్పించేయండి, ఒక కప్ ఇచ్చేయండి సార్. అందరు కన్సర్న్ హెచ్డబ్ల్యూస్ కూడా అందరు ఉండండి. అందరు తరఫున రన్నర్స్ గర్ల్స్ కి అందరు కలిపి ఒక కప్పు ఆ సీడ్ తీసుకోండి ఒకరు. వీళ్ళందరూ కూడా ప్రీ మెట్రిక్ వాళ్ళు సృజన, రాజేశ్వరి, సరస్వతి, అదేవిధంగా అరుణజ్యోతి, సింధు, శ్రావంతి. నెక్స్ట్ ప్రీ మెట్రిక్ బాయ్స్ రన్నర్స్ యోగి నాయుడు, వంశీ, శ్రీనివాస్. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ బాయ్స్ కూడా రండి ఒకటేసారి. మీరు కూడా మేఘనాథ్, విష్ణు, షామిల్. మేఘనాథ్, విష్ణు, షామిల్ అందరు కూడా. మేఘనాథ్ ఫస్ట్ ప్రైజ్, విష్ణు సెకండ్ ప్రైజ్, షామిల్ సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అదేవిధంగా యోగినాథ్ ఫస్ట్ ప్రైజ్, వంశీ సెకండ్ ప్రైజ్, థర్డ్ శ్రీనివాస్. ప్రీ మెట్రిక్ నుండి పోస్ట్ మెట్రిక్ నుండి ఏమో మేఘనాథ్, విష్ణు, షామిల్. రావాలి. అందరూ మెడల్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
సార్ చిన్న సబ్మిషన్ సార్, ఒక బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని కొంతమంది ఉన్నారు సార్, ప్లీజ్ మీ అనుమతితో పిలుస్తున్నాం సార్. గోపికృష్ణ సైదాబాద్ బెస్ట్ ప్లేయర్ ఫ్రమ్ కబడ్డీ. మెడల్స్ ఇవ్వండి, మెడల్ ఒకటి ఇవ్వండి వాళ్ళకి టోపీ. గోపికృష్ణ సైదాబాద్ కాలేజ్ హాస్టల్. అదేవిధంగా టి మహేష్ కార్వాన్ న్యూ, అదేవిధంగా కె నాగేష్, తర్వాత యమునా బీసీ గర్ల్స్ హాస్టల్ చార్మినార్. యమునా బెస్ట్ ప్లేయర్ రండి అమ్మా, దాంట్లోకి వెళ్ళి బెస్ట్ ప్లేయర్ మళ్ళా సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా కొద్దిగా మెడల్స్ సన్మానించాల్సిందిగా సభాముఖంగా కోరుచున్నాం. వీళ్ళందరూ కబడ్డీలో బెస్ట్ ప్లేయర్స్ సార్. అదేవిధంగా అమ్మాయి కూడా ఉంది, యమున గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి. అందరూ హెచ్డబ్ల్యూస్ టీమ్ విన్నర్స్ లో రన్నర్ అప్ ఉన్న హెచ్డబ్ల్యూస్ అందరూ కూడా ఒక సన్మాన కార్యక్రమం ఉంటుంది. సార్కు కాలాతీతం అవుతుంది, త్వరగా రావాలి, అందరు రండి. ఒకసారి విన్నర్స్ హెచ్డబ్ల్యూస్ మొదట రండి, విన్నర్స్ రన్నర్ అప్ అందరు రండి. మీకు సార్ గారి చేతుల మీదుగా ఒక ట్రోఫీని అందిస్తారు. మీకు అందరు కూడా సన్మానం. కిందికి రండి అందరు వరుసగా స్పీడ్గా రండి అమ్మా. అందరూ లైన్ గా నిలబడండి. అందరూ ఒకసారి ఒక ఫోటో కూడా రండి, అందరు చేతికి అందించండి. అందరు శాలువాలు వేసుకోండి అమ్మా, తొందరగా కానివ్వండి, ఫాస్ట్గా దండలకి వేసుకోండి, ఏముంది అలాగే. కంగ్రాచులేషన్స్ అమ్మ అందరికి కూడా. చాలా కష్టపడి 5 రోజులు విద్యార్థులని వాళ్ళకు వ్యయ ప్రయాసాలకు వచ్చి అందరికి కూడా ప్రేరణ కలిగించి గ్రౌండ్కి తీసుకొచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు మీకు అందరికి కూడా బీసీ వెల్ఫేర్ శాఖ నుండి ధన్యవాదాలు. ఈటీస్ వారు కూడా గత 5 రోజుల నుండి మాకు అందరికి ఎండల ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంతో శ్రమించి విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించారు. కాబట్టి వారు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. నరేష్, శివ, వికాస్ అండ్ బద్రి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరికీ ఒకసారి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అది అందరికి షీట్తో శాలువతో వాళ్ళందరూ కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మా విద్యార్థుల కొరకు అహర్నిశలు కృషి చేశారు కాబట్టి మీకు అందరు కూడా ధన్యవాదాలు సార్. మా బీసీ సంక్షేమ శాఖ నుండి మీకు అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకెందుకు ఇచ్చారు? నన్ను ఏం చెప్పలేదు, చాలా ఉంటుందని చెప్పి నాకు అక్కడ వచ్చేసి
మనకి అది 100 రూపాయలు మనదే 100 రూపాయలు మనదే. గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారిని కూడా డిప్యూటీ డైరెక్టర్ జి ఆచన సార్ గారు షీల్డ్తో సన్మానించాల్సిందిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా పిల్లల పైన ప్రేమతోటి అనురాగంతో వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం వచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి అందరూ క్లాప్స్ ఒకసారి. అదేవిధంగా డిఎఫ్ఎస్ఓ వాళ్ళకు కూడా సార్ గారికి కార్ని ఒక తీసుకో నేను పట్టుకుంటుంది ఒక వాటర్ తీసుకోవాలని ఫోటో